नाम क्या है? राजेंद्र बीजेंद्र है। हेलो, इन्हें बोले तो अपनी मुसलमान की बच्ची है इन्हें। बच्ची है यार, वीडियो पकड़ो, वीडियो ले। बच्ची मेरे परसों निकली पे मार के बस कर दिया अपना। अजय इतना शर्म इतना डर है तो बुर्का उतार के फिर बच्ची को बोलना नहीं रहती है। बच्ची को नाम पूछा अरे नाम नाम मम्मा बच्ची है कौन? हटे बाजू कर हट। సరిగ్గా 2-3 రోజుల క్రితం ఒక జంట చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదో షాపింగ్ చేసుకుంటూ, రంజాన్ టైం కదా, ఈ లాడ్ బజార్ ఆ ప్రాంతాల్లో షాపింగ్ చేసుకుంటూ అక్కడ తిరుగుతున్నట్టున్నారు. వాళ్ళ చేతిలో ఒక నెలలు నిండిన పాప, అంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 6 months to 1 year లోపు పాప కూడా వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళిద్దరూ హ్యాపీగా తిరుగుతున్నారు. సడన్గా కొంతమంది వచ్చి ఆ అబ్బాయిని కొడతం మొదలుపెట్టారు. ఏంటా అని ఇంకొద్దిసేపు వీడియో చూస్తే అర్థమైన విషయం ఏంటంటే, ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఆ తన్నులు తింటున్న ఆ అబ్బాయి బుర్ఖా వేసుకున్న అమ్మాయితో తిరుగుతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది వాళ్ళిద్దరికీ. అతను ఒక హిందూ అబ్బాయి, ఈ అమ్మాయి ముస్లిం అమ్మాయి. ఈ అమ్మాయి బుర్ఖా వేసుకొని వచ్చి షాపుల దగ్గర ఈ అమ్మాయి తెలుగులో మాట్లాడటం చూసిన వీళ్ళు, ఎవరైతే ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, కొంతమంది కుర్రాళ్ళు, వాళ్ళు వచ్చి ఆ అబ్బాయిని కొడుతున్నారు. రీజన్ ఏమీ లేదు, వెరీ సింపుల్. ఆ అమ్మాయి ముస్లిం, అతను హిందూ, అందుకని వాళ్ళు కొడుతున్నారు. చేతిలో అతను చిన్న పాపను ఎత్తుకొని ఉన్నాడు, అయినా సరే విచక్షణ రహితంగా అతను కొడుతున్నారు. కారణం ఏంటి? ఆ అమ్మాయి ముస్లిం అని. ఈ సిచ్యువేషన్ కొద్దిసేపు పక్కన పెట్టండి. 2 సంవత్సరాల క్రితం రోడ్డు మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు వెళ్తున్నారు. సేమ్ ఇలాంటి సిచ్యువేషనే. ఆ అమ్మాయి కూడా బుర్ఖా వేసుకొని ఉంది. ఒక 5-6 కుర్రాళ్ళు బళ్ళ మీద వచ్చి వాళ్ళిద్దరిని ఆపి ఆ అబ్బాయిని నడి రోడ్డు మీద చంపేశారు. అంటే ఆ అమ్మాయి పేరు ఆశ్రిన్ సుల్తానా. ఈ పేరు గుర్తుండే ఉంటుంది. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంటికి వెళ్ళి ప్రాపర్గా అతను నాగరాజు అనే వ్యక్తి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని, అమ్మాయి పేరెంట్స్ని, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఎలో చేయండి అని చెప్పని అడిగితే వాళ్ళు ఎలో చేయకపోతే మరి ప్రేమించుకున్నారు కదా పాపం, వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉంటున్నారు. కానీ ఇలా హ్యాపీగా ఉండటం చూడలేని వాళ్ళు వచ్చి అబ్బాయిని నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే చంపేశారు. ఈ 2 సిచ్యువేషన్స్ మీరు అట్లా మైండ్లో పెట్టుకోండి. ఈ మతం బట్టిన ఎదవలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అరే ఎదవల్లారా, వాళ్ళిద్దరూ ఇష్టపడి ప్రేమించుకున్నారు. చచ్చిపోయిన నాగరాజు అతని భార్య ఆశ్రిన్ సుల్తాన్ అయినా సరే, లేకపోతే మొన్న జరిగిన ఈ సిచ్యువేషన్లో వీళ్ళిద్దరైనా సరే, వాళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకొని, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో అయితే ఒక పాప బావ కూడా ఉన్నారు వాళ్ళ చేతిలో. మీరెవర్రా మధ్యలో? నాకు అర్థం కావట్లా. మీరెవరు? ఒకడు అంటాడు ముస్లింల్లో అబ్బాయిలు లేరా అంటాడు, మన మతంలో అబ్బాయిలు లేరా అంటాడు. ఇంకోడేమో అసలు మన మతంలో నీకు ప్రేమించడానికి అబ్బాయిలు కూడా దొరకలేదు. అమ్మ, ప్రేమకి నువ్వు మతానికి ఏంట్రా సంబంధం? ప్రేమకి మతానికి ఏంటి సంబంధం? అసలైనా మతంలో అబ్బాయిలు పుట్టలేదా అంటారేంట్రా? మతాలకు పుడతావేంట్రా? మనుషులకు కదా పుట్టింది, మతాలకు పుట్టేది. అసలు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మీది మతం మీద ఇష్టం అనుకుంటున్నారు మీరు, కాదు, మీది ఉన్మాదం మీద. ఎందుకంటే ఆ ఆశ్రిని కానీ లేకపోతే ఇప్పుడు జరిగిన ఈ సిచ్యువేషన్లో అమ్మాయి కానీ ఇద్దరు వేరే మతస్థుడిని పెళ్లి చేసుకున్నా సరే, వాళ్ళు మీరున్న మతాన్ని గౌరవించి వాళ్ళు బుర్ఖాలు వేసుకొని బయట తిరుగుతున్నారు. అది వాళ్ళు మీ మతానికి ఇచ్చే గౌరవం. కానీ మీరు వాళ్ళ ఇష్టాలు మీకు ఇష్టం లేదు. కానీ మీకు మతాలకు పుట్టిన వాళ్ళు కాదు, మనుషులకు పుట్టిన వాళ్ళు వద్దు. సో వాళ్ళు చాలా హుందాగా, చాలా గౌరవంగా మీ మతాన్ని అభిమానిస్తున్నా సరే, మీ మతాన్ని పాటిస్తున్నా సరే, మీకు అది పట్టదు. రెండోది, నాగరాజు అనే వ్యక్తి ఎవరైతే 2 సంవత్సరాల క్రితం చనిపోయాడో, అతను ఇంటికి వెళ్ళి నేను మీ మతం తీసుకుంటానన్నా సరే మీరు ఒప్పుకోలేకపోయారు. ఇది మీ మతం మీద ఇష్టం కాదురా రే,
ఇది ఉన్మాదం. ఇది ఉన్మాదం అంటానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇదే ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఎవరైనా సరే హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని ఎక్కడైనా చెదురుమదురు సంఘటనలు తప్ప బాగా ఎక్స్ట్రీమ్గా జరిగిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఎవరైనా చూసారా? చూడరు. ఎందుకంటే ఈ ముస్లిం అబ్బాయిలు ఎప్పుడైతే హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారో వాళ్ళు కన్వర్ట్ అయిపోతారు కాబట్టి, వాళ్ళు కన్వర్ట్ చేస్తారు కాబట్టి ఇస్లాంలోకి, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ కన్వర్ట్ అవ్వకపోయినా సరే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే వచ్చింది అమ్మాయి కాదు కదా, అబ్బాయి కదా పెళ్లి చేసుకుంది. అమ్మాయిలు వీళ్ళకి ప్రెస్టీజ్ సింబల్, ఒక గౌరవానికి ప్రతీకగా చూస్తారు. మీరు అమ్మాయిల్ని ఐటమ్ లాగా ప్రెస్టీజ్ సింబల్ లాగా చూడటం ఏంట్రా? నాకు అర్థం కావట్లా. మీది మతం కాదరా, మీది ఉన్మాదం. ముస్లింలందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక ప్రశ్న, అసలు లిబరల్స్ కానీ, సెక్యులర్స్ కానీ, లేకపోతే హ్యూమనిస్టులు కానీ ఈ మైనారిటీల వైపు ఎందుకు ఇంక్లైన్ అయ్యుంటారు అని మీరు అనుకుంటున్నారు? ముస్లిమ్స్ అంటే ఇష్టమేం కాదు, మతం అంటే ఇష్టమేం కాదు ఎవరికి. ఈ దేశం ప్రతి ఒక్కళ్ళది. ఇది సెక్యులర్ దేశం, ఇది ఏ మతానికి సంబంధించిన దేశం కాదు. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉంటారు. సెక్యులర్ దేశం అంటే ఒక లౌకిక దేశం, మతానికి రాజ్యానికి సంబంధం లేని ఒక దేశం అని మీకు సపోర్ట్ చేస్తారు. ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఈక్వల్ రైట్ టు లవ్ అండ్ రైట్ టు లివ్. యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు అబ్స్ట్రక్ట్ దెమ్. మీకు అంతగా మీ మతం మీదో, షరియా లాల మీదో, ఇస్లామిక్ రూల్ మీదో మీకు అంతగా ఇష్టం ఉంటే, ఇస్లామిక్ దేశాలు ఎక్స్క్లూజివ్లీ షరియా లాని పాటించే ఇస్లామిక్ దేశాలు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు, మీరు అక్కడికి వెళ్ళి బతకొచ్చు. ఎందుకంటే మీకు సెక్యులర్ దేశంలో ఎవరెవరైతే ప్రజలు ఉన్నారో, మీ పిల్లలు కూడా సెక్యులర్ దేశంలోనే బతుకుతున్నారు, వాళ్ళకు కూడా సెక్యులర్ దేశంలో ఉండే హక్కులే ఉంటాయి. మీకు ఈ హక్కులు, ఈ సెక్యులర్ దేశంలో ఇచ్చిన రాజ్యాంగపు హక్కులు మీకు ఇష్టం లేనప్పుడు, మీరు షరియా చట్టాలే మీరు కావాలనుకున్నప్పుడు మీరు దేశం వదిలి వెళ్ళిపోవచ్చు. ఇస్లామిక్ రూల్ ఉన్న దేశాలు చాలా ఉన్నాయి, అక్కడికి మీరు వెళ్ళి బతకొచ్చు. అంతేగాని సెక్యులర్ దేశంలో ఉంటూ షరియా లాలు పాటిస్తారనుకుంటే మాత్రం కుదరదు. నువ్వు ముస్లిం అయినా సరే, నీకు షరియా లా ఇష్టమైనా సరే, దిస్ ఇస్ ఇండియా అండ్ యూ హ్యావ్ టు ఫాలో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా .